నమస్తే. నేను విజయారెడ్డిని. ఓకే, తెలంగాణలో మళ్ళీ టీడీపీని స్ట్రెంథన్ చేయబోతుర్రా? గురు శిష్యులు కలిసి భయంకరమైన డ్రామా ప్లే చేయబోతున్నారా? పరిస్థితులు చూస్తే మరి అవుననే అనిపిస్తున్నాయా? సో ఈ అంశాలన్నింటిపైన డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీరు అంతా వినున్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా ఖమ్మంలో. సో బీఆర్ఎస్ దిమ్మలనే వలగొట్టాలి, ఎందుకనంటే టీడీపీని ఇక్కడ భూస్థాపితం చేసింది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ దిమ్మలని వలగొట్టాలి, మళ్ళీ టీడీపీని లేపాలనే మాట దేనికి తార్కాణం అని చెప్పాలా? ఇవాళ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా చూసేవానా? చాలా చూసిన. అందులో ఒకటి ఉంటుంది చూడు, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక వ్యాంపు. జ్ఞాపకం ఉందా నీకు ఆ సినిమా? రేవంత్ రెడ్డి ఒక పక్కన, ఇంకో పక్క బట్టి విక్రమార్క గారు ఒక పక్కన అనుకో. ఈ మధ్యలో ఈ వ్యాంపు గడవాడు, ఈ కిరసలు కొట్టాడు, ఈడు దరిద్రం. ఇవి నేను ఇది ఎందుకు నువ్వు చెప్పావు అని అడగొచ్చు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు సమాధానం ఏంటని. అసలు ఇది చెప్తే ఫస్ట్ అది అర్థం అవుతుంది. అది చెప్పి దిగొద్దామంటారా? ఓకే, డన్. నువ్వు ఈ సిచ్యువేషన్ అంతటిని నువ్వు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఈ కిరసనాలు కొట్టోడికిను ఆ పచ్చళ్ళు అమ్ముకుని పనికిమాల లేదో ఇద్దరికిను ఒక దరిద్రం ఉంది. ఆడికి కావాలనుకో అక్కడ కూర్చోబెడతారు, లేదంటే వేలు నెత్తేస్తారు. దానికి రామారావు గారు సంగతి జ్ఞాపకం ఉంది కదా నీకు. భూస్థాపితం చేసింది ఈ పనికిమాల లేదో ఇద్దరే, ఈ పచ్చళ్ళోడు కిరసనాలుడు. అదే రామారావు గారికి చేసిన పని ఇక్కడ తెలుగుదేశం పరంగా ఒక స్ట్రాటజీ అప్ చేశారు. నువ్వు ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ ఒకటి నడుస్తున్నప్పుడు దానికి వెనక ముందు ఒక రేడియస్లో ఫోకస్ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా గమనించు. దీంట్లో పూర్వపరాలు రెండు వాడాలి. ఒకటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, రెండోది నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట మాడారు. ఏం మాట్లాడైనా, నేను రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాను కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ నా ఇంట్లో ఉంటుంది కాబట్టి నీకు కష్టం అనిపించవచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆయన బట్టి విక్రమార్క గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. లాయల్టీ ఎవరి మీద చూపిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన లాయల్టీ చూపిస్తున్నాడు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు దీన్ని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఇక్కడ అమీర్పేటలో కూడా మైత్రి ఉన్న దగ్గర రామారావు గారు విగ్రహం పెడతా అన్నాడు. కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ని వ్యతిరేకించినోడు విగ్రహం ఎందుకు పెట్టాలా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏర్పడింది? కాంగ్రెస్ పార్టీ పునాదులను పెకిలించడానికి ఏర్పడిన పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పరంగా ఉంటూ ఆ మాట ఎందుకన్నాడు? రెండో మాట, నిన్న ఖమ్మం సభలో ఆయన జాగ్రత్తగా నువ్వు మాట్లాడితే బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలకు కౌంటరా, లేదంటే ఈ తపేలా ఛానల్ ఇచ్చిన దిక్కుమాల స్క్రిప్ట్కి రేవంత్ రెడ్డి బలైపోతున్నాడు? జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు నేను మాట చెప్తా చూడు. ఆయన ఏమన్నాడు? బీఆర్ఎస్ గద్దెలు కూల్చి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసినట్టు. మరి మీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేసింది కదా బీఆర్ఎస్. అప్పుడు ఎందుకు గద్దెలు కూల్చలేపు? మీకు ఎవడో కంచూపు మేరలో లేడు కదా మీరు ఎవరన్నా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒక హిడెన్ ఎజెండాతో ఒకడు పని చేయిస్తున్నాడు. ఎవడు? ఈ వ్యాంపుగాడు, ఎవడు ఈ కిరసనాలు కొట్టాడు. ఈ లాజిక్ అంతా ఏంటంటే, ఏడైనా సరే వీడికి కావలిస్తే రామారావుని బదనాం చేసినాడు ఈడే, ఈ కిరసనాలు బంకోడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారినే కూర్చోపెట్టి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ తీసి రామారావు పేరు లేకుండా చేయాలి. ఇవన్నీ నేను కదా మాట్లాడిందా? టీ కొట్టాడే, కిరసనాలు అమ్ముకున్నాడే మాట్లాడిన మాటలు ఇవి. ఇది నువ్వు జాగ్రత్తగా గమనిస్తేనమ్మా హిడెన్ ఎజెండా ఏంటి ఇక్కడ? రేవంత్ రెడ్డి గారికి రేపు పొద్దున ముఖ్యమంత్రి. ఆయన ఎంత అమాయకుడు అంటే రఘురామ కృష్ణరాజు గారిని ఒకసారి తీసుకురావాలి ఇందులోకి. రఘురామ కృష్ణరాజు గారికి తెల్లారు నీళ్ళ వాళ్ళు కెమెరాలు పెట్టి వీడియోలు చూపించిపోతే ఆయనకి నిద్ర పట్టదు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రస్థానం ఏంటంటే అధికార ప్రతినిధిగా ప్రస్థానంలో టీవీలో కనబడిపోతే చాలా ఇబ్బంది పడిపోతే పరిస్థితి అనుకుంటారు. కానీ వీళ్ళకి ఈ కిరసనాయుడికి ఎంత పోత్రం అంటే, జనవరి 1కి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే గ్రీటింగ్లు చెప్పారో, లేకపోతే ఈ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కాల్ వేసుకుని కూర్చుంటే ఆయన రేవంత్ రెడ్డి గారు అమాయకంగా వచ్చారు. వీడికి పోత్రం అలా నెత్తికెక్కింది. ఎందుకు ఎక్కింది? ఆయన ఇంట్లో మన పాలిగడ్డ టైపే, ఈ పాలిగడ్డ రాతలు రాసేది ఈడే కాబట్టి మన పాలిగడ్డ టైపే అనుకుంటే, రేవంత్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చీఫ్ మినిస్టర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది? నువ్వు ఎవరికైనా సరే చేరికి మర్యాద ఇవ్వడం. ఈ తపేలా ఛానల్ గారికి అలవాటు ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సింగులర్లు, సైకో, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీడు వెసులుబాటు తీసుకున్నాడు. అదే జరుగుబాటు ఇవాళ వాడికి ఎంత బొరలేదంటే, నీకు లాజిక్ చెప్తాను. రేవంత్ రెడ్డి మనోడు కాబట్టి ఎలివేషన్స్ ఇచ్చేస్తే సరిపోద్ది, కానీ ఆయన క్యాబినెట్ మినిస్టర్లు అందరినీ బదనాం చేసేస్తే, టీం క్యాప్టెన్ని బదనాం చేస్తే, మ్యాచ్ ఓడిపోతే క్యాప్టెన్ బాధ్యత వద్దా? బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఒకటిది. అంటే లాయల్టీలు ప్రదర్శిస్తున్న బట్టి విక్రమార్క గారి వలన సింపుల్ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ టెండర్ల విషయంలో వీడికి ఎంతసేపు కడుపు మంట ఎలా ఉంటుందంటే, వీడికి పెట్రోల్ బంక్ కొడుకును ఈ కిరసనాలు అమ్ముకునేవాడికి ఇద్దరికి బాధ ఏంటంటే, వీడి బాబాక్రం అన్నమాట. వీడికి తప్ప ఇంకెవరికి వచ్చినా తట్టుకోలేరు. ఈ ఎన్టీవీ అతను దిగేంది, అతనికి బట్టి విక్రమార్కకి ఎప్పుడైనా ఆ బొగ్గు టెండర్లు పడేసుకుంటే 25 ఏళ్ళ పాటు ప్రభుత్వాలు మారిన వీళ్ళు గవ్వపెట్టల్లో ఉంటారు కాబట్టి కడుపుమంట అన్నమాట. అంటే శాశ్వత పథకం. ఆ మాటకు వస్తే అది ఎంత తెలివి తక్కువ అంటే, ఒరిజినల్గా నువ్వు
జర్నలిజం చదువుకుని వచ్చాం కాబట్టి మనకు విలువలు విశ్వసనీయత ఒక అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ జర్నలిజం ఒకటి మాట్లాడు వీడిదేముంది అలా బ్రహ్మానందం గడ గంగతో రాంబాబు స్క్రిప్ట్లే కదా ఇది చదివేసుకోవడం రాసేసుకోవడం వీడికి నిన్న ఈ తెలుగు తక్కువతనంక ఈ రాసి ఆ ముదురు దిక్కుమాల పలుకులకి నేను ముగ్గురితో సంప్రదిస్తాడట అరే నీ దగ్గర ఉన్న వార్తకి సంప్రదింపులు ఏటరా నాకు అర్థం కాదు అంటే అది ఎంత తెలివి తక్కువడు కాకపోతే ఈ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయని మహా అయితే లీగల్ టీంతో డిస్కస్ చేస్తాడు కాన్సిక్వెన్సెస్ ఎలాంటి ఉంటాయని కానీ కాన్సిక్వెన్సెస్ కాకుండా ఈ రాసి అరికథ కాలక్షేపానికి శాంక్చుటీని జస్టిఫై చేయడానికి ఎవడో నీలటోడు నల్లటోడు తగులుకుంటాడు దానికి వీడి దగ్గర నెక్స్ట్ పేజ్ చెప్తే ఏటి ఉండదు ఇప్పుడు జాగ్రత్త నువ్వు గమనిస్తే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హిడెన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే ఆ వ్యక్తి యొక్క భుజాన్ని వాడుతూ తెలుగుదేశాన్ని బతికించే కార్యక్రమాన్ని తెరలేపుతున్నారు ఇక్కడ ఇతను ఎంత ఎర్రిపోగులోడంటే కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడి గెలిచి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన అదృష్టంకో దురదృష్టంకో అక్కడ ఇంకోటి పనికొచ్చిన లేడు అంటారు కాంగ్రెస్ పార్టీలో అంటే ఓ 10 మంది నువ్వు కూటమి పెట్టి నేను నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అయిపోతాను అలాంటి అనీవెన్ సిచ్యువేషన్ కూడా లేని దగ్గర అతను ఎలాగ ఉండాలి ఒకటి లేని మహారాజులో ఉండాలి ఇందాక నీకు ప్రోటోకాల్ చెప్పాను కదా చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఏదైనా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అప్పటిదాకా పనికిమాల ప్రోగ్రాంలు ఏమన్నా సరే అవి ఆపి ఆయన చూపించాలి ఈయన ఎంతో కాదన్న జనాల్లో పరిగెడుతుంది కదా ఇటువటును మరి ఆ భరోసా కూడా లేకుండా రఘురామ కృష్ణరాజులాగా నన్ను టీవీలో చూపిస్తారు లేదని టెన్షన్ ఎందుకు పైపెచ్చు క్యాబినెట్ సహచర మంత్రుల గురించి మాట్లాడి రాసిన ఛానళ్ళు ఉన్నాయి నీకు షబీర్ అలీ గారు తెలుసు కదా ఇప్పుడు రోజు సలహాదారుడు కదా ఎన్టీవీలో పార్ట్నర్ సంగతి నీకు తెలుసా ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ అంటారు పార్ట్నర్ కదా నీకు ఇన్సిడెంట్ కూడా నేను అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఒకసారి నీలాంటి జర్నలిస్ట్ అందరూ బాయ్కాట్ చేసి వెళ్ళిపోతుంటే ఇదే ఎన్టీవీ అని షబ్బీర్ అలీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నా ఛానల్ నాది ఆడరా పోతావు వచ్చి నిలబడా నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు జ్ఞాపకం తెచ్చుకో పూర్వపరాలు ఇలాంటి ఎన్టీవీలో ఆ దిక్కుమాల వార్త వస్తే ఆ సీఈఓ రాజశేఖర్ని ఎవరు అరెస్ట్ చేయరు నరేంద్ర చౌదరి గారు బ్యాంకాక్ ఏదో చెప్పేటట్టు ఆయన వెళ్ళిపోతాడంటే పట్టించుకోరు కానీ ఈ బొడ్డోలు మట్టుకుని ఎత్తుకెళ్ళిపోతారు చెప్పు పట్టుకెళ్ళారు కదా పోనీ హైకోర్టు ఏం చెప్పింది అన్నీ చూద్దాం పక్క తీద్దాం ఇంత నీకు లాబింగ్ ఉన్న చీఫ్ మినిస్టర్ గుడ్ బుక్స్లో ఉన్నాడు ప్రభుత్వ సలహాదారు నేపథ్యంలో ఉన్న షబ్బీర్ అలీకి ఎన్టీవీకి ఒక శాతాన్ని ఇవ్వలేడా ఎందుకు ఈ పనికిమాల వార్తలు రాస్తున్నావు అని అవునా కదా అంటే ఇంటర్నల్గా ఏ ఎజెండాతో ఎవడు నడిపిస్తున్నాడు ఈయన్ని కాన్సెప్ట్ చూడు ఇప్పుడు ఈడు కొద్దాం ఇది కెరసాలు ఒకటి దగ్గరకొద్దాం నువ్వు ఎండి తివరిగడికి ఆ ముసలిని బదనాం చేయడానికి నీ ఇష్టం వచ్చినట్టు వాడేసి ఈ కళం నెక్కచ్చిది నా దివసం నా వల్లకాడని రాసావు కదా ఓరు నీ మొహం అంట మరి ఇక్కడ దీనికి నీ దగ్గర పూర్వపాలు ఏముండవా ఎవడో నువ్వు అసలు మార్కెట్లో నీతి విలువలు నీ వాడి బొంద ఎంటబెట్టి తన్నోళ్ళు లేక నాటకాలు ఆడుతున్నారు అలా పౌడర్ డబ్బా వేసి చెదగొడ్డు చూడాలి వీళ్ళకి తగిలితేనే కానీ సెట్ అవ్వరు బట్టి విక్రమార్కన్న మళ్ళీ చెప్తున్నాను ఎన్డీ తివారి పక్కన పెడితే ఆగస్టు 3వ తేదీన రాసిరు కదా మహిళా అధికారులని అర్ధరాత్రి వేలాపాలా లేకుండా మంత్రులు ఇంటికి పిలిపించుకుంటున్నారనే వార్తని కొత్త పలుకులు తొలి పలుకో లేకపోతే దాని తర్వాత ఆర్కే విత్ వీకెండ్ విత్ ఆర్కే కామెంట్లు కూడా జర్నలిస్ట్ కదమ్మా అవును నువ్వు ఏ రోజున రాత్రి 10-11 లోపల ఇంటికి వెళ్ళేవా ఎవరు వర్కింగ్ ఉమెన్ ఆర్ నాట్ నీకు ఒక వార్త ఉంది ఒక పలానా మారుమూల గ్రామంలో అంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నువ్వు పరిగెట్టుకు వెళ్తావా వెళ్ళవా అలాగా బ్యూరోక్రాట్స్ కూడా ఆఫీసర్స్ సర్టన్ టైమ్స్లో అదే వార్త రాసినప్పుడు ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు దీని మీద తీసుకున్నది ఇప్పుడు రామాయణం అంతా ఇంట్లో మళ్ళీ సీత ఏమొద్దు అడక్కు ఇది ఒక హిడెన్ ఎజెండాతో ఈ తెపలగాడిని నడిపిస్తున్న స్ట్రైవ్ ఇది వీడు ఫ్లైట్ వేసుకున్న విజయవాడ పోతాడు కదా 13 సీట్లు ఫ్లైట్ వేసుకుని ఆ వార్త మిగిలిన ఎందుకు రైలు అయిపోతున్నారు వీడు ఒకడికి ఈ కరసనోడికి అంత ప్రివిలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఓ వాళ్ళ బుడమేరు వాగు ఈడి పవర్ ప్లాంట్ ములిగిపోద్దని చెప్పి బుడమేరు వాగు అటు నుంచి ఊర్లు ముంచేసినా పర్లేదు ఎవడీడు వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి ప్రివిలేజ్లు రోసైకి రేట్ అని వారు జ్ఞాపకం లేదా సైకిల్ మీద పేపర్ పరిగమ లేదో నీకేటర్ ఎక్కడి నుంచి వచ్చాను తిట్టిన ఉదంతా లేవా నేను ఇవాళ ఒకటే గుర్తుంచుకో ఆయన సింగులర్తో మాట్లాడేసినంత మాత్రం నేను తోపైపోతాను కాదు వార్తకు విశ్వసనీయత ఉండాలి ఒక మనిషి కమిట్మెంట్తో బట్టి విక్రమార్కన్న ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మీద చిత్తశుద్ధి చాటుకున్నాడో ఇది కొడపడి సలర్ట్లే అంటే నువ్వు పేరుకు మాత్రమే కాంగ్రెస్ నాకు అధికారం వచ్చింది సోనియా అని చెప్తున్నప్పుడు నీ కాంగ్రెస్లో ఉన్న హైరార్కీస్ని గౌరవించడం రావట్లేదా తోటి సహచరుల మీద అపవాదులు పడుతుంటే ఎన్టీవీలో దాన్ని షబీర్ అలీ గారి తులుగా శాసించే సామర్థ్యం ఒకటి కూడా అంటే తగిలించి తమాషా చూస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఇది జాగ్రత్తగా గమనిస్తే ఈ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది నువ్వు జాగ్రత్తగా గమనించు మొన్న నిర్మలు నెక్స్ట్ ఇక్కడ మహబూబ్ నగర్ రెండు కంపేర్ చేస్తుండు ఆయన నిర్మల అలాగ అయిపోయిందా మహబూబ్ నగర్ అలా అయిపోయిందని ఏమైనా తలతో కొంత స్క్రిప్ట్కి మధ్యలో కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని తిట్టాలి ఇది అదే పదాలు 2 సార్లు వాడాడు నువ్వు గమనించావా స్క్రిప్ట్ మార్చలేకపోతున్నారా నాకు ఇప్పటిదాకా నేను అథెంటికేట్గా చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ కెరసాల బంకోడు రాసిచ్చే స్క్రిప్టులతో నడుస్తున్నాడు ఆయన లేకపోతే నిన్న ఆయన ఖమ్మంలో మా మంత్రుల గురించి అనకండి మరి కేసీఆర్ కేటీఆర్ అనగారు కలిపడిపోతున్నావు కదా మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది చూడు
అసెంబ్లీ కేసీఆర్ రాగానే నాగరాజే అనుకుని నాగరి డ్యాన్స్ వేసి కాల్ ఎట్టేస్తాడు ఓ పక్కన, బయటకు వచ్చినట్టు బేగాలు పోతాడు. సేమ్ ఇదే విషయం సహచరుల మీద ఆ విధంగా రాస్తుంటే బట్టి విక్రమార్క తృణప్రాయంగా చెప్పిండు, టర్ర మళ్ళీ పిలుచుకోండి బాయ్, ఇది తెలంగాణ పౌరుషం అంటే. చూపించాడు ఆయన. అంటే ఈయన ఏం చెప్తాడంటే, మీకు ఎన్టీవీ చౌదరికి అండ్ ఈయనకి ఏదైనా ఏబిఎన్కి గొడవ ఉంటే తలుపులు మూసుకొని కొట్లాడుకుంటారో తన్నుకుంటారో మీరు తెలుసుకోండి, ఎందుకు అనవసరంగా మా మంత్రులను మా ఎమ్మెల్యేలను ఎందుకు బదనాం చేస్తున్నారు అలా అనేసి. కాదు, ఈలోడ అనేసరికల్లా ఆయన మాయ అనకండమ్మా, ఎందుకు ఇటు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్క ఈ కెరసాల బంక్ కూడా నడిపిస్తాను రండి, అయితే నీకు రామారావు గారు గోల్ నీకెందుకు, వాళ్ళ పిల్లలకే ఎట్లేదు పట్టి అన్నం పెట్టలేపారు లాస్ట్కి ఆయనకి. వీళ్ళు చెప్తారా రామారావు గారు పార్టీ గుంజుకున్నప్పుడు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, లేరా? ఉన్నారు లేదా? ఉన్నారు. మరి ఉన్నప్పుడు అప్పుడు రామారావు గారు జ్ఞాపకం రాలేదా? ఎందుకు ఈ కట్ట కథలు? కానీ ఈరోజు అంటే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఉన్న తర్వాత వాట్స్ నెక్స్ట్ అన్నప్పుడు ఈ అధికారాన్ని 10 ఏళ్ళు స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేర్చుడు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏంటి చెప్తాడు, ఆయనకి ఇంకొకటే స్క్రిప్ట్. 15 ఏళ్ళు ఏమంటాము, చేతిలో చేసుకుని నడుస్తాం ఆడ పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్. ఇక్కడ ఈయన కూడా 10 ఏళ్ళు మేమే ఉంటాము, 5 ఏళ్ళు డిస్కౌంట్ ఎందుకు వస్తుంది నీకు? స్క్రిప్ట్లో అనుమానం వస్తుందని నువ్వు గమనిస్తున్నావా? నా పథకాలతో నేను ఇలా శాశ్వతంగా ముఖ్యమంత్రిని 10 ఏళ్ళ పాటు చిరస్థాయిగా ఈ తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి, ఇక్కడ మీకు కాంగ్రెస్ సురభిక్షంగా పరిపాలిస్తే ఇలాంటి మాటలు ఉన్నాయా? 10 ఏళ్ళు నేనే సార్ పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఇది అని మాట్లాడు చెప్తుంటే 10 ఏళ్ళు మేమేమి ఉంటాము. ఆడ పవన్ కళ్యాణ్ సార్ నాకు ఒక 5 ఏళ్ళు గ్రేస్ ఇచ్చారు సార్, 15 ఏళ్ళు మేమే ఉంటాము. ఏంది ఇది? ఈ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఏంటి నాకు అర్థం కాదు. చీఫ్ మినిస్టర్ గారికి ఈడిపి రాసివ్వడం ఏంటి? అవతల సహచరుల మీద ఇంతంత దాడులు జరుగుతుంటే మీడియా త్రూగా ఏది అంటీ ముట్టినట్టుగా మీరు ఉంటే లోపల తలుపు వేసి కొట్టుకోండమ్మా. ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే నన్ను అడగండి, ఎవరిని ఇరికించాలనుకుంటే నా ప్రమేయం నా పర్మిషన్ తీసుకోండి అంటున్నాడు. ఏ సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా బయటికి లీక్ వచ్చిందా నేను ఆగస్టులో రాసిన వార్తకి? లేకపోతే ఇన్వెస్టిగేట్ నారాయణ తివారి గారిని అయితే ముసలోడిని అయితే మడతెట్టేశారు కదా, నీకు ఈ వార్తకి వచ్చేసరికల్లా ఏమి అబద్ధజబ్బు ఏమొచ్చింది? భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనమా, లేకపోతే నీ తెలుగు తక్కువ సన్నాస్తానమా? ఏంది నీకున్న డిస్క్రిప్షను జర్నలిస్ట్వి? లేదా నువ్వు తోపు తురుముకాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఇవి ఎవిడెన్సెస్ పడే మార్కెట్లో మాడదాం నువ్వు నేను, ప్రతిోడు మాడతాను నీకు సమాధానం. తివారిగడి విషయంలో ఎవరు మాట్లాడేమో మేము కలం అప్పుడు ఇది ఇలాగా సింధేస్తుంది కదా, నువ్వు కలం సింధిస్తే అవతలకి కూడా సింధించిన వచ్చును. అవే జర్నలిజాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ.